జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మొన్న మేము ఒక టీజర్ ఇడిచినాం. ఇట్లా జింక దుంకుకుంటా పోతుంటుంది, వెనకకేని అడవంతా మాయమవుతుంటుంది. మాయా మాయా మాయా. మొన్ననే నెట్ఫ్లిక్స్లో కూడా ఒక సినిమా చూసినాం. ఏందనంటే వరాహ అవతారం ఎందుకు వచ్చింది శ్రీ మహావిష్ణువుది అని అంటే భూతల్లినే హిరణ్య గర్భంలో పెట్టుకుంటాడు హిరణ్యాక్షుడు. ఇవాళ ఫారెస్ట్లో కూడా జమైరు హిరణ్యాక్షులు. ఫారెస్ట్ భూమిని ఏ గర్భంలో దాచిపెట్టినరు నాకు తెలిసి ఆ శ్రీమన్నారాయణుడికి కూడా వరాహ అవతారం ఎత్తినా దొరకది భూమి పక్కా 100%. నేను సర్కాస్టిక్ మాట్లాడతలేను. 200 ఎకరాల భూమి మృగనేని నేషనల్ డీర్ పార్క్ ఉంది కదా, మృగవాణి నేషనల్ డీర్ పార్క్ ఉంది కదా, గాయబ్. జింకలు కూడా డిప్రెషన్లోకి పోయినాయి పాపం. ఇప్పుడు ఒకటే జాతి జింకలు కనబడుతున్నాయి ఆడ, సుక్క జింకలు. మిగతా జింకలు అన్నీ డిప్రెషన్లోకి పోయినాయి. అవి కూడా వీడు ఉండం వీళ్ళతో మేము కలిసోళ్ళు అని చెప్పి అవి కూడా చీచీ కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు జింకల రాత్రి కలలు పడి చిత్రగుప్తుల మా మీద చిట్టా ఇప్పవా మళ్ళీ పశుపతినాథుని పూజ చేస్తానని అంటావనంటే ఇప్పాల్సి వచ్చింది. మేము ఇప్పినాం. 200 ఎకరాలు హైదరాబాద్ శివార్ల ప్రాంతంలో భూమి అని అంటే 30 కోట్లకు ఎకరం ఉండదా? అంటే 200 ఎకరాలు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? కబ్జా చేసి పడదొబ్బిరు. 6000 కోట్ల స్కామ్ ఇది. కట్ చేసి సీన్ లోపలికి పోతే కథ ఏందిరాబాయి అని చెప్పి మనం మాట్లాడితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారము మృగవాణి అఫీషియల్గా సెక్షన్ 35 ఆఫ్ 4 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద సర్వే నంబర్ 1 చిలుకూరు విలేజ్ల 417.15 ఏకర్స్ ఆఫ్ భూమిని నేషనల్ డీర్ పార్క్ కింద కేటాయించారు. దీని హెక్టార్లకు మారుస్తే 574 హెక్టార్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమంటుంది అంటే గెజెట్ నోటిఫికేషన్ ప్రకారము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము ఇచ్చినదెంత మృగవాణికి 1417 ఏకర్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమంటుంది, లే 1400 ఇయ్యలే, మీరు 1220 ఎకరాలే ఇచ్చిండ్రు అని అంటాడు. వీళ్ళు ముగ్గు కొలిచినారు వీళ్ళు. అదే పంచాయతీ. ఇప్పుడు పంచాయతీ ఏంది అని అంటే రీసెంట్గా డీజీపీఎస్ సర్వేలు చేసిర్రు అబ్బాయి ఫారెస్ట్ వాళ్ళు. 2011లో చేసే, 23లో చేసే, 24లో చేసి కట్టలు కట్టిర్రా అని అంటే అంచెలంచెలుగా నేషనల్ పార్క్ని 280.29 హెక్టార్లకు ష్రింక్ చేసి పడేసారు. ఎట్లా ష్రింక్ చేసిర్రు అని అనేదే ఇగో ఇలా పంచాయత్. అంటే 200 ఎకరాలు అంటే 80 హెక్టార్ల భూమి ఏడవైంది. ఏ హిరణ్యాక్షుడి గర్భంలో దాచుకున్నది. జీతాలు తీసుకుంటున్న ఈ జీవితాలు ఇవాళ ఏ మెలుగు పెడుతున్నాయి అనేదే ప్రశ్న. నోటిఫికేషన్ ఎక్స్టెంట్ ఎంత ఉంది ఫ్రెండ్స్? హెక్టార్లలోనే మాట్లాడుకుందాం. 360 హెక్టార్లు అంటే 1998 ప్రకారము 889.57 ఎకరాలు. సర్వే ఎక్స్టెంట్ 2023లో వీళ్ళు ఏమంటారు 280.29 హెక్టార్స్ విచ్ ఈస్ 692.61 ఏకర్స్ అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ 200 ఎకర్స్ ఎక్కడి నుంచి మిస్ అయింది రాబాయి అని చెప్తే దానికి ఫెన్సింగ్ కూడా ఉన్నది. ఇంకా దాని అమ్మ జీవితం. సరే ఒకటి మాట్లాడితే డైవర్జన్స్ తీసుకుందాం. అంటే ఔటర్ రింగ్ రోడ్కి 17.66 హెక్టార్స్ భూమి పోయింది అనుకుందాం. అట్లనే ట్రాన్స్కో 2021లా 6.7 హెక్టార్స్ది తీసేసుకుందని అంటాం. అంటే 17 + 6 ఎంత? ఓ సుమారు 24 హెక్టార్లు. 24 హెక్టార్లు తీసేసిన మళ్ళీ 80 హెక్టార్లల్లా 24 హెక్టార్లు తీసేసిన మిగతా ఏదైతే 66 హెక్టార్ల భూమి ఏడబోయింది అనే పంచాయతీ అలా మాట్లాడదామో వద్దా అని మాట్లాడదానంటే ఒక లెటర్ రాస్తాడు ఒక ఫారెస్ట్ ఆఫీసర్. ఏమన్నానంటే ఇది ఎర్రర్ జరిగింది, అందుకే నేషనల్ పార్క్ని మేము తగ్గించేసినాం. అయ్యా జాగిరి ముగ్గు పోసినట్టు ఇట్లా మనదేం పోయింది? ఎవడు చూడడు కదా. జింకలా కంప్లైంట్ చేయాలి, మనుషుల కంప్లైంట్లే తీసుకోరు, జింకలది ఏం తీసుకుంటారు వీళ్ళు? తీసుకోరు కదా. అందుకే ఏమైపోయాయి? ష్రింక్ అయిపోయాయి. నేను చెప్పినా కదా, శివగామి బాహుబలి సినిమా చూపుతారు, నా మాటే శాసనం నువ్వు చేసాయి. ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది బ్రదర్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు చెప్తున్నాం, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోకి పోయి జర డీటెయిల్గా చూస్తే ఒక్క దగ్గర కూడా వీళ్ళు ప్రాసెస్ ఫాలో కాలే. మళ్ళా CCLA సర్కులర్ 2019కి వీళ్ళు కట్టుబడి ఉన్నారా? మళ్ళీ జాయింట్ సర్వే తహసీల్దారీలు వచ్చి ఉన్నాడా? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 35(4) ప్రకారం దీన్ని మొత్తం చేసినరా? సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ మొత్తం కరెక్ట్గా చెక్ చేసిర్రా? ఫార్మల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అమెండ్మెంట్ చేసి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని డెసిగ్నేట్ చేసి ఈ ప్రక్రియని మొత్తం కంప్లీట్ చేసినరా? మళ్ళీ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అని అంటే జాయింట్ కలెక్టర్గా ఉన్నాడా? చేసినరా? చేయలేదా అనే దాని మీద చర్చ జరగాలన్నా వద్దా ఫ్రెండ్స్? నేను అందుకే వీళ్ళకి సరైన మొగోని తీసుకుని వచ్చినాం. వీళ్ళకి కరెక్ట్గా మాట్లాడాలి కదా ఫారెస్ట్ వాళ్ళకు.
వంశీకృష్ణ గారిని ఒకసారి మనం జర పిలిచి దీని మీద జర చర్చిద్దాం ఫ్రెండ్స్, సంక్షిప్తంగా డీటెయిల్గా ఏంది కథ అని అనేది. వంశన్న, వెల్కమ్ టు ది షో. నమస్తే. నమస్తే. ఇక మీ దోస్తులు మళ్ళీ ఏదో పంచాయతీ చేసినట్టున్నారు. మన పీడిఎఫ్ ఒక్కటి కాదు, రెండు కాదు, దగ్గర 200 ఎకరాలు. యాక్చువల్లీ 200 ఎకరాల కన్నా పెద్దది ఇష్యూ. ఇది ఎక్కడ బిగిన్ అయిందంటే, ఒక యాక్టివిస్ట్ ఉన్నారు, చాలా ఫేమస్ పర్సన్. మీరు అందరు డాక్టర్ క్లియర్గా లేదు, నేను ఈ పీడిఎఫ్ ఇది తీసుకుంటా, పీపీటీ అవసరం లేదు, ఏం కాదు, ఇది అయిపోయినాక తీసుకుందాం. వస్తుంది ఇలా నీట్గా ఉంది. ఒక యాక్టివిస్ట్ ఉన్నారు, డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు. వారి ద్వారా ఇనిషియేట్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు గిరీష్ చెప్పినట్టు ట్రాన్స్కో లైన్ వేయడానికి యూనిపోల్స్కి పర్మిషన్ తీసుకొని 4 పాయింట్స్ ఉండే పోల్స్ దాంట్లో వేసినందుకు వారి దృష్టికి వచ్చింది. అది ఇద్దరు, మహేష్ మామిడాల గారు, దొంతి నరసింహారెడ్డి గారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే ఈ ఇష్యూ బయటకు వచ్చింది. అప్పటి వరకు దీని మీద దృష్టి రాలేదు. అయితే దొంతి నరసింహారెడ్డి గారు మరి కేసు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కేసుదే చెప్తున్నా, అసలు ఈ ఇష్యూ మరి క్యాచ్ చేసినా లేదా నాకు తెలియదు. ఒకవేళ వారు చూస్తే ఈ ఇష్యూని కూడా వారు సీరియస్ గా చూడాలి. అయితే సబ్జెక్ట్ ఏంటంటే, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో చిల్కూరు సర్వే నంబర్ 1, మోయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, 1417 ఎకరాల 15 గుంటల భూమి, అడవి. ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లలో పెట్టిరు. మళ్ళీ ఎవరైనా చూసుకోవచ్చు. భూభారతిలో డెసిగ్నేట్ అయ్యి, వెనకటి ధరణి, ఇప్పుడు భూభారతి. పీడిఎఫ్ ఇమేజ్ నెక్స్ట్ పేజ్ కొంచెం పోతుంది. ఇది భువన్ 2D నుంచి తీసుకున్న ఇమేజ్ మీరు చూడొచ్చు. ఇది మృగవని నేషనల్ పార్క్. ఈ చిల్కూరు సర్వే నంబర్ 1 మొత్తం పూర్తి విస్తీర్ణం కూడా మృగవని నేషనల్ పార్కే ఉండాలి. కానీ ఇది తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ NRSC భువన్ పోర్టల్ ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ డివిజన్, చిల్కూరు చేస్తే వస్తుంది. ఎంటైర్ సర్వే నంబర్ని వాళ్ళు ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నంబర్ 202 కింద డెసిగ్నేట్ చేసుకున్నారు. దాని పూర్తి విస్తీర్ణం వాళ్ళ కొలత ప్రకారము 1193 ఎకరాల అరెకరం, అంటే 483 ఎకరాలు మాత్రమే. అదే 483 హెక్టార్స్ మాత్రమే వాళ్ళ లెక్క ప్రకారం. కానీ వీళ్ళు ఇప్పుడు NGTకి రిపోర్ట్ చేసింది 360 హెక్టార్లు ఉంది, అది 280కి తగ్గిస్తున్నాం అని రిపోర్ట్ చేసినారు. ఎందుకు రిపోర్ట్ చేయలే? ఏముంది దాంట్లో? మరి దురుద్దేశం ఉందా లేదా? అది ప్రభుత్వం ఎంక్వైరీలో తేలాలి. లేదన్నా, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా శ్రేయోభిలాషులు మిమ్మల్ని మీరు ఊకో సతాస్తే నేను ఊకోను. ఇప్పుడు వాళ్ళు సర్వే చేసిరానా? అంటే సర్వే చేసిన వాళ్ళు అందరూ ఎడ్డోళ్ళా? ఇది అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఇది మన ఇమేజెస్. అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఇద్దరు DFOలు 2020 రాహుల్ కిషన్ జాదవ్ IFS చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ కి లెటర్ రాస్తాడు. ఎప్పుడు 17/3/2023కి లెటర్ రాస్తాడు. మేము పోయి ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ కూడా రెఫరెన్స్ లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అనే పేరు పిక్చర్లోనే లేదు. ఈయనకు అధికారము లేదు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఫారెస్ట్ అధికారులు ఒకవేళ ఫారెస్ట్ విస్తీర్ణం పెంచాలన్నా తగ్గియాలన్నా వాళ్ళకి ఏది చేయాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ద్వారానే వెళ్ళాలి. అది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1927, అంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927లో క్లియర్ ప్రొవిజన్. వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు. ఫారెస్ట్ భూమిని కుదించడానికి కానీ పెంచడానికి కానీ వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళ ఎట్లా అథారిటీని వీళ్ళే అజ్యూమ్ చేసుకున్నారు. అది శాసనం అట్లా అయిపోయింది. అసలు అడిగేవాడే లేడు వీళ్ళని. ఎంత స్పష్టంగా చూడండి, 360 హెక్టార్లే ఇక్కడ దరిద్రం చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో మీ అందరికీ ఈయన సబ్జెక్ట్ ఏం రాసిండు తెలుసా? మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏమని రాసిరంటే, ద మృగవాణి నేషనల్ పార్క్ మృగవాణి నేషనల్ నోటిఫికేషన్ వేరియేషన్ ఆఫ్ ది ఏరియా నేషనల్ పార్క్ ఇష్యూ ఆఫ్ ఎన్ ఎరటా అంటే ఎర్రర్ టు ది నోటిఫికేషన్ కరెక్టింగ్ ది నేషనల్ పార్క్ యాజ్ 280.29 hectares instead of 360 hectares at 2 places in the notification requested regarding. Who are you? 1998 గెజెట్ వీళ్ళకు 2023లో తెలిసింది. ఇది 1400 ఎకరాలు లేదు, కేవలం ఫలానా డిమ్కా అనే ఉన్నది అని. అంటే 200 ఎకరాలు పోయింది. ఎప్పుడు తెలిసింది వీళ్ళకు? 2023లో. మళ్ళీ 1998 నుంచి 2023 దాకా వీళ్ళకి ఇచ్చిన బెనిఫిట్లు అన్నిటి మీద కేసులు వేసి సీజ్ చేయాలన్నా వద్దా? అంతే కదా. వీళ్ళు పని చేయలే కదా. పని చేయనప్పుడు ట్యాక్స్ పేర్ల జీతాలు తీసుకునే జీవితాలు ఆయిలు
పొరగల్ల మజాక్ అయిపోయిందా? ప్రొటెస్ట్ అనేది డిజిటల్గా చేద్దాం ఫ్రెండ్స్. దే ఆర్ అకౌంటబుల్ ఫర్ దిస్ అండ్ హీ షుడ్ రిజైన్ ఫ్రమ్ హిస్ జాబ్. ఈయన కంటే ఎక్కువ పీసీసీఎఫ్, అప్పటి పీసీసీఎఫ్ అండ్ మై డియర్ ఆయన పేరే తీసుకుంటా కదా, రాకేష్ మోహన్ డోబ్రియాల్ రిటైర్ అయ్యి మంచిగా భజన చేసుకుంటూ కూర్చున్నావు, దరిద్రం అంతా మాకు పెట్టిపోయి. ఇప్పుడు దీని మీద పంచాయతీ మాట్లాడాలి. మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. 360 హెక్టార్స్ ఎందుకు ప్రెస్ చేస్తున్నారు? 570 హెక్టార్లు ఉండాలి కదా, మిగతా దానికి గెజెట్ నోటిఫికేషన్ లేదా? లేకపోతే ఏం చేస్తున్నారు మీరు? మీరు కొలిసినప్పుడు 280 ఎట్లా వస్తుంది? మీ మ్యాప్ లో మేము కొలుస్తానేమో 1200 చిల్లర వచ్చింది కదా, 1193.29. మరి మీకెందుకు తక్కువ వస్తుంది? అంటే ఫర్దర్ గా కుదించే ప్లాన్ లో ఉన్నారా? ఇంకా దీన్ని కుదించే పనిలో ఉన్నారా? మనకు తెలియదు. అయితే ఈయన తప్పు చేసిండని అనుకుందాం, ఈయన కరెక్ట్ చేయాలి కదా, ఈయన కరెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇంకా హైలైట్ ఇనుర్రి, ఇక్కడ కూడా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు 17/3/2023కి పీసీసీఎఫ్ రాసిండు. ఈయన మళ్ళీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చార్మినార్ సర్కిల్. అవును, చార్మినార్ సర్కిల్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అప్పటి రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారికి ఓ లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడు? ఇదంతా యాజ్ ఇట్ ఈస్ అట్లనే పెడతారు పంచాయతీ, కాపీ పేస్ట్ పెట్టి ప్లీజ్ టేక్ ఫర్దర్ యాక్షన్. దీనమ్మ జీవితం, ప్లీజ్ టేక్ ఫర్దర్ యాక్షన్, ఫర్దర్ యాక్షన్, ఫర్దర్ యాక్షన్, ఫర్దర్ యాక్షన్. ఈ ఫర్దర్ యాక్షన్ చేయనికి ఇలా పీసీసీఎఫ్లో చేసినామా? ఏం యాక్షన్? ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారము బుర్ర ఉపయోగించరా? బుర్ర పక్కకు పెడదామన్నా. లీగల్ కంప్లయన్స్ అండ్ ప్రొసీజరల్ అడెరెన్స్. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఉండాలా? ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ లేకుండా నేను చెప్పిన కదా కేల్ ఖతం. సరే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ లేడు. అరే ఈయన కొత్తగా వచ్చిండు, 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఈయనకేమైంది? అసలు ఈ మొత్తం సిస్టమ్ లో ఒక్కరు కూడా బ్రెయిన్ అప్లై చేయరా? ఇంకొకటి ఇలాగ నేను మద్దతు తెలుపుతున్నా. సరే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ లేడు, సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? హ్యావ్ యూ సబ్మిటెడ్ ఎనీ అఫిడవిట్ ఇన్ రిగార్డ్స్ టు దట్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ దేర్ ఈస్ నో, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఐ ఆమ్ టేకింగ్ ది చార్జ్ యాజ్ ఎ డిఎఫ్ఓ. లేదు, ఇండివిజువల్లీ, there is no provision. బికాస్ ఇట్ ఈస్ హీ హూ హ్యాస్ టు గివ్ ఎట్ అథారిటీ ఎవరు? పీసీసీఎఫ్. అట్లా కాకుండా చలో పోతే నువ్వే, నా మాటే శాసనం. 200 ఎకరాలు. ఈ 200 ఎకరాల కాస్ట్ ఎంతరా నాయన అని అంటే 200 ఎకరాలు కాదు, 360 గురించే మాట్లాడుతున్నారు, మిగతా గురించి అసలు మాట్లాడట్లే. మనం కొంచెం మొత్తం కొలవాలి కదా. మరి ఈ 360 ఎట్లా కొలిచినావు? మరి ఇప్పుడు కొలుస్తుంది? ఈ పంచాయతీ తీసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒకటి అర్థమవుతుంది ఏందని అంటే, ఇప్పుడు ఈ పంచాయతీ తీసుకుని ఇగో చూడరు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిలాటరల్ సర్వే చేసిండు డిఎఫ్ఓ. అది ఎరాటా అని చెప్పి 280 ఎకరాలకు దాన్ని శ్రింక్ చేసి పడేసిండు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ లేకుండా, కలెక్టర్ సూపర్విజన్ లేకుండా, తహసీల్దార్ లేకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెప్పకుండా ఎవ్వడికి చెప్పకుండా ఇది నాది, నా ఇష్టం అని చెప్పి చేసేసినాం. ఇది నేను మాట్లాడతలేను, ఈ ప్రొసీజర్లంతా మీరు రాసుకున్న ప్రొసీజర్లే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు వైలేషన్ ఏమేమైనాయి అని అంటే, నీ సస్పెన్షన్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 35(4) ప్రకారం గెజెట్ ఇచ్చిందని నువ్వు ఉల్లంఘించరు. దాని తర్వాత CCLA సర్కులర్ 2019 ఏదైతే మ్యాండేటరీ జాయింట్ ఇన్స్పెక్షన్ ఉండాలనో నువ్వు దాన్ని కూడా ఉల్లంఘించను. దాని తర్వాత సుప్రీం కోర్ట్ ఇన్ లఫార్జే 2011 7 SCC 338 కింద డ్యూ డైలిజెన్స్ ఇన్ ది ఫారెస్ట్ డైవర్జన్ అనేది నువ్వు ఇగ్నోర్ చేసినావు. డిఎఫ్ఓ బ్లాటెంట్లీ ఇగ్నోర్ చేసిండు. దాని తర్వాత బౌండరీ డిస్ప్యూట్స్లో చేసేటప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్లా ఫీల్డ్ సెటిల్మెంట్ ఆఫీసర్తో పాటు తహసీల్దారు, FRO, సర్వే ఆఫీసర్స్. అది ఫస్ట్ స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్. వీళ్ళు ఉన్నారా? లేరు. సెకండ్ స్టేజ్ జాయింట్ కలెక్టర్ కంపల్సరీ. రెవెన్యూ డిపార్ట్మెంట్ తోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చొని మన రికన్సైల్ చేసే యాక్టివిటీ చేసిందా? చేయలే. వీళ్ళకి ఒక మెయిల్ ఏమన్నా రాసిందా? పోనీ ఒక లెటర్ ఏమన్నా రాసిందా? డైరెక్ట్ PCCF ఇచ్చాయి, బెయిల్ ఇచ్చాయి సార్, అన్ని అధికారాలు వాళ్ళే అజ్యూమ్ చేసుకున్నారు. జాతి రత్నాలు మా ఫారెస్ట్ వాళ్ళు. దాని తర్వాత ఏమైంది రాబాయ్ అని అంటే, మల్టిపుల్ పట్టాస్ ఇష్యూస్ అయినాయి. ఇవి మళ్ళీ రికన్సైల్ చేయాలిగా. ఇవి అన్రికన్సైల్డ్ స్టేట్లు. అంటే దీంట్లో ఇంకా క్లారిటీ లేదు. అసలు రెవెన్యూ ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి అసలు ఏం జరిగింది తెలియదు. గంభీరమైన ఆరోపణ వస్తుంది. నువ్వు ఇన్వాల్వ్ చేయకపోతే ఎందుకు చేయలే? రెవెన్యూలో ఎంట్రీ ఉంది కదా, 14,15 ఎంట్రీ ఉంది కదా. ఈ ఇంట్లో ఫలానా ఇంట్లో నేనుంటా, నువ్వు ఉంటా. నీకు మాట చెప్పిపోవాలి కదా. నేను ఏమైనా చెప్పేటప్పుడు చెప్పకుండా నేను డైరెక్ట్గా పోతానంటే నువ్వు ఏమైనా బద్మాష్ లెక్కలు చేస్తాను. మెయిన్ ఇంట్రెస్ట్ ఏమొస్తుందంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అయింది. కరెక్ట్. ఇన్ని వైలేషన్లు చేసి ఇన్ని అధికారాలు మీరు అజ్యూమ్ చేసుకొని ఇన్ని తప్పులు చేయడానికి ఎవ్వరు కూడా సరిదిద్దలేదంటే ఎవరికి తెలియదా? మరి కింది నుంచి పైదాకా లీగల్ వైలేషన్స్ కూడా ఉన్నాయి. నేను లీగల్ సైటేషన్స్ తీసుకొచ్చిన.
సుప్రీంకోర్టు లఫార్స్ 2011 ప్రకారం డ్యూ డైలిజెన్స్ పాటించకపోతే డైవర్జన్ చేస్తే అది వైలేట్ అవుతుంది. సుప్రీంకోర్టులో ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ 1997 తీసుకుంటే మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తే బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అవుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారము సంజీవ్ దేశాయి వర్సెస్ గోవా 2012 తీసుకుంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లియరెన్సెస్ క్వాష్ చేస్తే ఇక మీకు తెలుసు ఇక సిసిఎల్ఏ సర్కులర్ 2019. అట్లీస్ట్ మన ప్రభుత్వం ఇంత దరిద్రం జరిగితే జిల్లా కలెక్టర్కి తెలియలేదంటే ఇంకేమనాలి? తెలియదా? అసలు తెలియదు. సో ఇప్పుడు ఇక్కడ జిల్లా కలెక్టర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని ఇట్లే వదిలేస్తే కొద్ది రోజులు అయితే మీ కుర్చీలో కూడా వాళ్ళే కూర్చుంటారు వచ్చి. ఫస్ట్ కొండా సురేఖ అక్క మీకు చెప్పిన వీళ్ళని జర కూర్చోబెట్టి రివ్యూ చేయండి. సపోజ్ సరే గిరీషు నాకు ఈ మంత్రిత్వ శాఖ ఇచ్చిర్రు, గిరీషు ఫారెస్ట్ ఇచ్చిర్రు, ఎండోమెంట్ ఇచ్చిర్రు, నేను న్యాయం చేయలేకపోతున్నానంటే సురేఖ అక్క మీరు టెన్షన్ పడకూరు, మీ తమ్ముడు బతుకున్నాడు, వస్తాం మీకు సహాయం చేస్తాం. ఎందుకనంటే తెలంగాణ మంత్రిత్వ శాఖ మీద ఉండొచ్చు, కాకపోతే తెలంగాణ మనది కదక్క, మేము కూడా ఉంటాం మీరు కూడా ఉంటారు కదా, ఎవడు తప్పు చేసిండో అని అడుగుదాం. వీళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ రద్దు చేయాలా, వీళ్ళని అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలా, ఇది కదా యువకులు ఇలా మాట్లాడాల్సింది. మా ఆస్తులు మీరు దొబ్బక తిననీకే ఎవడు అంటే ఫ్రీ హ్యాండ్ వంశాన తీసుకో. రేపు నేను ఇవాళ లెటర్ రాస్తా 2023లా 2025 2026లా ఖర్చు వేద్దాం. మనం వెనకటికి బస్సులలో సీట్లలో ఖర్చు వేస్తుండే చూడు, నేను వేసినారా అని కిటికీలకి దుంకుతారు చూడు బస్సులలో, గట్లా పోతున్నారు వీళ్ళకి. ఇక్కడికి వచ్చేసరికి మనం ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా ఈ విషయంలో తప్పట్లేదు. ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇంత డెప్త్ లో ఫారెస్ట్ మీద నాలెడ్జ్ ఉండదు, సాధ్యం కూడా కాదు. ఇప్పుడు ఆయన ఉన్న ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చి తర్వాత వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇస్తారు. ఆయనకి ఇంత డెప్త్ లో పోయి నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు కూడా అంటే ఒక వ్యవస్థ ఇంత చెడిపోయి ఇట్లా తయారవుతుందని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. మనం ఇప్పుడు అనుకుంటాం దేశం ఇలా సగం తీసుకోవాలి, ఎంత పద్ధతిగా రాస్తారు చూడు. ఇది అసలు రూల్స్ అసలు మొత్తం DGPS పెట్టినాము, ట్రింబులు ఉన్నాయి కొత్త పదాలు అనుకొని అవన్నీ రాస్తారు. మరి ఇలా ఇంటెంట్లనే అరే నువ్వెట్లా కొలుస్తారు నాకు అర్థం కాదు. ఇంటెంట్లనే కల్మషం ఉంటే కంటెంట్ చదివేందుకు అంటే దాంట్లో క్లియర్గా ఎంత చెప్తాడు చూడు, ఏం లేదు అంత కరెక్ట్ ఏముందని రాస్తాడు. అంటే అన్ని నువ్వే డిసైడ్ చేస్తావు ఇక కరెక్ట్ ఉందని. సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి బౌండరీ ఫిక్స్ చేయకుండా నీకెట్లా తెలుసు కరెక్ట్ ఉందని. అంటే ఈయన ఏం చేస్తాడంటే ఇట్లా చూస్తాడు, మన డిఎఫ్ఓ గారు ఎవరైతే లెటర్ రాసింది కదా ఇట్లా చూస్తాడు, ఇట్లా చూసి నేను చూసినాలే ఆయనకు ఎం సైజ్ వస్తుంది అని చెప్తాడు. అరే నాది XXL రా అంటే నేను చూసిన ఫోటోలో ఎం సైజ్ వచ్చేస్తుంది, ఇచ్చేయి కొనే గట్లనే లేదు ఇప్పుడు ఈ లెటర్. ఫ్రెండ్స్ దీని మీద మీ అభిప్రాయం ఏందో జర నాకు చెప్పుండ్రి. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ లేడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కాన్ఫిడెన్స్లకు తీసుకోలే, తహసీల్దార్ గారికి చెప్పలే, కలెక్టర్కి చెప్పలే, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ లేదు, ఫారెస్ట్ ఇస్తే ఒప్పుకోలే, గవర్నమెంట్ ఒప్పుకోలే, స్టాండర్డ్ టు కరెక్షన్ నిద్రలేషన్ అని చెప్పి 1998 ఇచ్చిన నోటిఫికేషన్ 2023 నిద్రలేసినారు. అంటే అంచెలంచెలుగా దాంట్లో దరిద్రం చూడు. మళ్ళీ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేసినా కన్నా అరే ఇన్ని వైలేషన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా క్యాచ్ చేయరు, వాళ్ళైనా క్యాచ్ చేయాలి కదా. వన్ ఆఫ్ ది నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇలా ఏం అవకతవకలు జరుగు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అంటే పండగ. బల్లంపిచ్చి కారి తో చూనే ముజే మారి తో సిద్ధి సాది చోరీ షరాబీ. దీంట్లో ప్రభుత్వం ఇప్పుడు ఎంక్వైరీ చేయడం తప్ప ఆప్షన్ లేదు. మావి వేరే సెటిల్మెంట్లు ఉంటే ప్రభుత్వం ఉంది మీకు తెలియదు. మా ప్రభుత్వం ఏందో మీకేం తెలుసండి. ఇప్పుడు ఇక డైవర్జన్ మొదలైతే చూడుండ్రి, ఏడవైంది 200 ఎకరాలు. ఎవడెవడున్నాడు కొయ్యాలనా హైడ్రాకి చెప్పాలనా, హైడ్రా దగ్గర రాగానే కదా ముడుపులు వస్తాయి. 400 ఎకరాలు వాటి మేము 200 పోనీ అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నా. హైడ్రాకి చెప్తారు, కట్టలు కడతారు, అంతే చేస్తారు. తర్వాత ఏమవుతుంది? అయితే హైదరాబాద్లో ఈ పరిస్థితి ఉంటే ఇంకా మీరు జిల్లాలో పరిస్థితి ఏందనేది మీరు ఆలోచన చేయండి. సో లాస్ట్కి చిత్రగుప్త సజెషన్ ఏమిస్తుంది తెలుసా ఫ్రెండ్స్, ఇలా జరిగేది ఏముండదు. భారత్ మాతాకి జై. 6,000 కోట్లు ఆవిరైపోయాయి.